ఓ పరలోకం ఉన్న తండ్రి యేసయ్య, ఏంది తండ్రి శిక్ష? నాకు మీరు శిక్ష ఎత్తాలా, మీ ప్రజలు శిక్ష ఎత్తాలా? ప్రజలంటే ఎవరు? మొన్న పోయిన వీడియోలో నేను గొర్రెలు అనలే, గొర్రెలు మీకే క్వశ్చన్లు వేస్తున్నా. మీరు నాకు ఆన్సర్ చెప్పాలి, కామెంట్లో రిప్లై ఇవ్వాలి. గొర్రె బిడ్డలు, మీరు గొర్రె బిడ్డలు ఎందుకంటారండి ఈ మాట? దేనికంటారండి ఈ మాట? ఎందుకు అంటారో తెలుసా మీకు? గొర్రె బిడ్డలు. నేను యేసు ప్రభును కించపరచలే. పరలోకంలో నా తండ్రి యేసయ్యా, నిన్ను శిక్షించిన తండ్రి, నిన్ను ఏమట్లే, నేను మొక్కిన తండ్రి, నేను మొక్కినా. నిన్ను నమ్ముకున్న ఈ గొర్రె బిడ్డలు ఏమాటలు తెలుసా తండ్రి? కొన్ని విశేషాలల్లా బాధ అవుతుంది, గుండె పలుకుతుంది. నన్ను మరణంగా అంటాను, దానికి కూడా సిద్ధమే. మీ దాకా వస్తా. నేను ఏమన్నానంటే, తండ్రి మాకు పెట్రోల్ డీజిల్ ఏం లేదు తండ్రి, పక్షవాతం వచ్చిన ప్రజలు ఎంతమంది ఉన్నారు తండ్రి అని మొక్కిన. మరి ఒక మహిళ ఏమన్నా తెలుసా? ఏటీఎం పోతానట, డబ్బులు వస్తాయట, 2-3 లక్షలు వస్తున్నాయట. ఏంది తండ్రి, ఏంది? మరి పక్షవాతం వచ్చిన ప్రజలు మరి గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా, కేర్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ ఎందుకు తండ్రి యేసయ్యా? ఎందుకు ఇవంటి? మొన్న పాస్టర్ ఏమన్నా తెలుసా? స్టేజ్ పైన కొన్ని లక్షల మంది మీటింగ్ పెట్టిండు, స్టేజ్ కింద కొన్ని వేల ప్రపంచం మంది ఉన్నారు. పాస్టర్ అయిన ప్రార్థన చేస్తుండు, ఈ ప్రజలు తీసుకొచ్చి తండ్రి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రి ప్రార్థన చేసిండు. పరలోకన తండ్రి యేసయ్య ప్రార్థన చేసిండు. ఈ పాస్టారు ఓం బూమ్ బుష్ ఇక్కడ అనగానే ఈ నుంచి సెక్స్ వస్తుందట, పక్షవాతం ఇట్లా. మనిషి యేసయ్య కాపాడిండు, నా తండ్రి కాపాడిండు, నా యేసయ్య కాపాడిండు. స్తోత్రం తండ్రి, స్తోత్రం. అంటే డాక్టర్లు ఎందుకు? గవర్నమెంట్ ఎందుకు? ఈ పథకాలు ఎందుకు? ఇక ఫ్రీ దాకా ఎందుకు? ప్రైవేట్ దాకా ఎందుకు? నన్ను యేసయ్య కాపాడిండు. ఏంది? పక్షవాతం వస్తే యేసయ్య కాపాడుతాడా? పక్షవాతం వస్తే ప్రజలకు యేసు ప్రభు కాపాడుతాడా? నాకు చెప్పండి మీరు. నేను యేసయ్యని తిడతలేను, ఈ నా కొడుకుని తిడతాను పాస్టర్ను. వీడు ఎవడు? వీడు ఏ మతం, ఏ కులము? వీడు నిజమైన క్రిస్టియన్టేనా? నిజమైన యేసు ప్రభు వీడు? పక్షవాతం వచ్చిన వాళ్ళకు పక్షవాతం పోతుందట. ఇక పిల్లలు లేరు కొందరికి. ఇక ఓ తండ్రి స్తోత్రం హల్లెలూయా ఇట్లా మెల్లంగా తండ్రి యేసయ్య. అమ్మా నీ బాధ ఏంది చెప్పు. ప్రజలందరూ సుత్తాళ్ళు, ఈ ప్రపంచమే సుత్తాలి మనలా, చెప్పు అని పాస్టర్ అంటాను. అనగానే తండ్రి నాకు పిల్లలు అయితే లేరు తండ్రి, నాకు పిల్లలు లేరు, నన్ను పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అవుతుంది, నాకు ఏ పిల్లలు లేరు అనగానే మనకు దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు అని ఓం బూమ్ బుష్ అనగానే కడుపులో పిల్లపడ్డదట. ఊరి అమ్మ ఇదేందిరా? ఏమంటారు తమ్మి? అంతే కదా. ఏంది ఇది? ఇక కడుపులో కొందరికి ఏమో అయినాయి, ఏమో గుండ్రెటియో కిడ్నీలో రౌతులో గీతులు వస్తాయి. డాక్టర్లు చూసుకుంటారు కదా, యేసురావు చూసుకుంటాడా? ఏ మతములన్నా ఏ కులములన్నా ఉన్నదా ఇది? దేంట్లో లేదు కాదురా. మనకు 3 మతాలు, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ఇంతే. మరి 2 మతాలు ఎందుకనలే? మరి మీ మతం ఎందుకంటుంది? కిడ్నీలో రాళ్ళు వచ్చినాయట, లేదా ఈ బుడ్గోలు గిడిగోలు ఇక్కడ కడుపులేమో వచ్చినాయట, ఈమె స్టేజ్ మీదకి వచ్చిందట, ఈ ఆడపడుచు మరి ఎవరో, ఈ మగ వ్యక్తి ఎవరో, ఈ పాస్టర్ వచ్చిందట. ఓం భూ ముష్టు యేసు ప్రభు తండ్రి పరలోకమున్న తండ్రి యేసయ్య, మరి పాపులని జీవులను క్షమించమని కోరుతున్న తండ్రి, మరి నువ్వే ఉన్నావు తండ్రి, హల్లెలూయా స్తోత్రం బుష్ పోయినాయి. అరే యేసయ్య నాకు మంచిగా యేసయ్య, అమ్మో నీ మంచిగా యేసయ్య, ఇట్లా అన్నం పెడతారు. ఇక నేను మంచిగా యేసయ్య, అమ్మో తండ్రి నేను మంచిగా యేసయ్య, నాకు సావేలేదా? నీకు మంచిగానవా? ఇక ఎందుకు మరి కొన్ని కోట్లు వేసి చదువుకుంటాను స్టూడెంట్ డాక్టర్ల పోస్టుల గురించి? ఎందుకు ఫారం వేసి చదువుకుంటాను? ఎందుకు విద్య, ఎందుకు స్టడీ, ఎందుకు ఈ దాఖలు? మరి యేసయ్య చూసుకుంటాడా? ఇటు పాస్టర్ చూసుకుంటాడా? మరి సిగ్గున్నదా, శరం ఉన్నదా, ఇజ్జత్ ఉన్నదా, మానవ ఉన్నదా మీకు? గొర్రె బిడ్డలను అడుగుతారు ఈ రోజున. కబిలు పెట్టండి గొర్రె బిడ్డలు మీరు. ఇక దేవునికి ఏమంటారు దాత? ఏమంటారు దీనికి? దేవునికి పింఛన్ ఇవ్వాల. మరి మనకు దేవుడు డబ్బులు ఇస్తాడు, దేవునికి మనకు పింఛన్ ఇవ్వాలట. అరే సీఎంలు కేసీఆర్ గారు, మరి రేవంత్ రెడ్డి గారు, అక్కడ జగన్ గారు, పవన్ చంద్రబాబు గారు ప్రజలకు పింఛన్ ఇస్తే ఈ ప్రజలందరూ గొర్రె బిడ్డలు యేసయ్యకి వెళ్ళాడు పింఛని. ఆ పింఛన్ ఎవరికి? పాస్టర్లకు. దేవునికి అందుతుందా? అందుతలేదు. అంతే కదా మీ
పింఛన్ అంటే ఏంది? వీళ్ళు చేసే శాలరీలల్లా ఓ 10,000 సంపాదిస్తే 2,000 ఇవ్వాలంట, ఓ 5,000 సంపాదిస్తే 1,800 ఇవ్వాలంట, ఓ 12,000 సంపాదిస్తే 2,000 ఇవ్వాలంట, ఓ 5,000 సంపాదిస్తే 200 రూపాయలు ఇవ్వాలంట. ఏంది ఇది? ఏ రాజ్యాంగం రాసి ఉన్నదా మీరు గొర్రె బిడ్డలు? దేంట్లో చెప్పండి ఒకసారి. నన్ను మీరు తిట్టినందుకు మాట్లాడతాను ఇవన్నీ, నన్ను కించపరిచేళ్ళు, ఘోరమైన కామెంట్లు, ఒక సిగ్గులేని గొర్రె బిడ్డలు మీరు. తప్ప నేను అన్నది. మీ పాస్టర్లు నీ సత్యమైన నీ యేసుప్రభును అంత పరలోకంలో తండ్రి యేసయ్య మంచోడని నేనంటే ఈ దొంగ నా కొడుకులు పాస్టర్ కించపరుస్తాను. ఎస్సాగా తమ్మి చెప్పా రాహుల్, చెప్పు ఏంది కథ? ఏంది ఇదిగా ఏంది? చెప్పండి ప్రజలు, మీరే చెప్పండి. మరి దీన్ని మీరు న్యాయమంటారా అన్యాయమంటారా? చెప్పు. మరి నీ ఏదో నేను నార్మల్గా దేవిని మొక్కితే ఈ మా హిందువులో తిడతాను, ఈ హిందూ ప్రజలను తిడతాను. వాళ్ళేం తన్నిలా మిమ్మల్ని గొర్రె బిడ్డలను తొక్కిలా? ఈ హిందువులు మిమ్మల్ని ఏమో హిందూ ప్రజలు మిమ్మల్ని ఏమన్నారు? ఓ గొర్రెలు అన్నారా? మిమ్మల్ని కించపరిచిలా? మిమ్మల్ని ఏమన్నారు? నీ పార్దన యేసుప్రభుది, నాకు డీజిల్ పెట్రోల్ ఇవన్నీ అన్నా. మాకు పచ్చతో వస్తాను, మూలకు పడతాను, డబ్బులు లేవు, ఏం లేవు, కడుపులు అయితే లేవు, పెళ్ళి అయితే లేవు, ఇవన్నీ నేను బాధలు పడి చెప్పినేసేయకు. ఈ పాస్టర్లు చేపట్టి నేను చెప్పిన. మరి హిందువులు ఏమన్నారు? తన్నిలా? మిమ్మల్ని తన్నలే కదా. ఏమన్నారు భయ మిమ్మల్ని హిందువులు ఎందుకంటారు మీరు? మీకు నాకు యుద్ధము. వీళ్ళేమంటారు ప్రజలు? ఏమనలే కదా. మీరు నాకు పెట్టండి కామెంట్, మీకు దమ్ము ధైర్యం ఉంటే. తప్ప ఓ యేసయ్య తండ్రి, తప్ప తండ్రి నేను ఏం తప్పు చేసిన తండ్రి చెప్పండి తండ్రి. నీ ప్రజలకు చెప్పు తండ్రి, యేసు ప్రభుని కాలు కొట్టి ఉందా వెళ్తానని ఏడిపోతాను తండ్రి. ఏంది తండ్రి బాధ? నాకు ఏడేమి తరగా గుర్తుకోవాలి తండ్రి. చెప్పు. నీ స్టేజ్ మీదకి ఒక మూలకు పడ్డ వ్యక్తిత్వం మీరు బాగు చేస్తారట. మరి డాక్టర్లు ఎందుకు? ఈ పోలీసులు ఎందుకు? ఈ రాజకీయం ఎందుకు? చెప్పు తండ్రి. మీరు చెప్పాలి, నేను వింటా. అంత ఘోరమైన కామెంట్లా, అంత కించమైన కామెంట్లా నేను పాసాలని తిడతాను. యేసుప్రభులు కాదు కదా తండ్రి. తండ్రి యేసయ్య నిన్ను మన్నా నేను వీర భక్తులు నీకు. సరే నా మతం మారాలా? నేను మతం మారాలా? అరే గొర్రె బిడ్డలు, నేను మతం మారాలా? సరే నీ మతం మారుతా, ఓకేనా? బంచర్ జై శ్రీరామ్ అని తీసేస్తారు. ఇక గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ రోగాలు కుప్పలకు ఉన్నారు. నీ యేసుప్రభును కాపాడమను. పక్షవాతం వచ్చి మూలకు పడి కాలరెక్క లేవకుండా కొన్ని కోట్ల మంది ఉన్నారు. నీ యేసయ్యను కాపాడమను. బిచ్చపోళ్ళు పాపము, బిచ్చపోళ్ళు అనొద్దు, ఏమన్నా నాకు అర్థమైతలేదు కానీ రోడ్ల మీద అడుక్కొని తింటారు. వాళ్ళకి అన్నం పెట్టమను, వాళ్ళకు రూపాయి అమ్మను. మరి ఏటీఎం పోగానే ఇట్లా రౌతు గుద్దుకోగానే ఈ గ్యాస్ కిచెన్లో గ్యాస్ కూడా వస్తుంది. ఇప్పుడు యేసుప్రభు వండుతాడు. ఓ తండ్రి నా మొగడు డ్యూటీ పెట్టి తండ్రి నాకు తోడుకి ఇవ్వాలని వేసే వచ్చిందట. ఏసయ్య కూడా తండ్రి ఏసయ్య మీరు ఎందుకు వేసేయాలంటే వీళ్ళ శిశువులట. ఈ గొర్రెలు అన్నం కూర వండుతారట, యేసుప్రభు ఇవ్వ తింటారట. ఇవన్నీ నాకు చేయమనండి. నా భార్య డ్యూటీకి పోతుందో, జాబ్ చేస్తూ చదువుకుంటుందో, సరే నా భార్య పైన యేసుప్రభు అమ్మాను, నాకు డబ్బులు ఇవ్వమను, సిలిండర్ ఇవ్వమను. ఈ రోడ్ల మీద అక్క తినే నా ప్రజలను, నా అన్నదమ్ములను, అక్కయ్యలను, నా తల్లులను, నా అయ్యలను, నా నాన్న, నా చిన్నమ్మలను, నా అమ్మమ్మలను, నా బాపమ్మలను వాళ్ళ డబ్బులు ఇవ్వమను, వాళ్ళకి ఇల్లులు కట్టి ఇవ్వమను, యేసయ్యను చూసుకోమను. నీ మతం మారుతా. జై శ్రీరామ్ తీసిరా ఇక సిల్వ రాసుకుంటా. సిల్వ ఏసయ్యా 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 పిత్ర పుత్ర అరే సొత్తున్నాం తండ్రి అంట. నేను ఇవన్నీ చేస్తాయి చేస్తుండే, ఇవన్నీ డబ్బులు ఇవ్వమని పేదలకు. ఏటీఎం నీ పోతా ఏటీఎం నా వెనక 1,00,000 మంది వస్తారు. 1,00,000 మందిలో మంచి 2 లక్షలు కావాలి, 2 లక్షలు కూడా ఇద్దరు పంచాయత్. ఒక్క 10 ఇవ్వమను, ఇది ఒక రూపాయి ఇవ్వమను, అదే మనిషి 1,00,000 ఇవ్వమను. నా హిందువులందరూ మారుతా. ఏమంటా మేము మారుతామా? మారదా 100% హిందువులు మారిపిస్తా. క్రిస్టియన్లకు జైన్ చేపిస్తా, యేసుప్రభుకు జైన్ చేపిస్తా. హల్లెలూయా స్తోత్రం తండ్రి ప్రభు సిలువేసుకుంటాను ఇక్కడ కావాలంటే. నేను మాట్లాడిన తప్పంటారా మీరు? ఏం తప్పురా? ఎదవలు గొర్రె బిడ్డలు, నీతి లేని కుక్కలు కొందరు గురించి మాట్లాడుతున్నా. బ్యాడ్ కామెంట్లు పెడతారా? అరే కామెంట్లు పెట్టి లోకే. అరే నాకేమైంది ధర్మం మీద పెట్టంటారా మీరు? నేను ఏమన్నా తండ్రిని, పరలోకంలో తండ్రిని ఏమన్నా నేను? ఎదవలు కొందరు పాస్టర్ల వల్ల యేసుప్రభుని తొక్కుతాను. యేసుప్రభు ఇజ్జత పోతుంది. యేసుప్రభు దేవుడు కాకుండా అయిపోతాడు. ప్రజలు మీరు ఏం చేస్తున్నారు? గొర్రె బిడ్డలు పోయి చందలేస్తారు. ఇట్లా చందలు వేయాల రూల్ ఉన్నది మన చందలు. నేను పరలోకంలో తండ్రి యేసయ్యను ఏమనలే. కొన్ని నీతి లేని కుక్కలు పాస్టర్ల
వాళ్ళ మాటలు, వాళ్ళ గలీజు మాటలు, వాళ్ళ నీతి లేని మాటలు ఈ ప్రజలకు చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు. నిజాతిగా ఉన్న యేసు ప్రభు లేకుండా పోతాండి ఈ ప్రపంచంలో. అర్థమైందా మీకు ప్రజలారా? మీరు వాళ్ళనండి, ఆ దొంగ నా కొడుకలనండి, దొంగ నా మా పాస్టర్లనండి, అప్పుడు నన్ను ఎదిరించండి. బ్యాంచే నేను మతం మారుతా. అర్థమైందా? నీతి లేని గొర్రె బిడ్డలరా రాండిరా, కామెడీ పెట్టండిరా. మీకు మాకు యుద్ధమేరా. నేను మంచి వీడియో తీస్తే నన్ను కించపరిచిరా గొర్రె బిడ్డలు. ఇక చూసుకుండా బిడ్డలరా, ఇక మీరా నేనా మీ పాస్టర్లా నిజాతిగా నీతిగా మాట్లాడితే నేను మీ పాస్టర్ ఎదిరించి నా దగ్గర రండి. నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి ఫస్ట్. హల్లెలూయా.